ఇరాన్లోని ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో ఉన్న పురాతన ఊరు ఇది. పేరు కందోవన్. ఈ ఊళ్ళో ఇండ్లన్నీ పుట్టల్లానే కనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే వాటికి తలుపులు, కిటికీలు ఉంటాయి. అంతేకాదు ఈ ఇండ్లల్లో 2-3 అంతస్తులు కూడా ఉన్నాయి. పై అంతస్తుకు వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్కడా చూసి ఉండరు. ఒకవేళ దీని చూసి ఇన్స్పైర్ అయ్యి కట్టాలనుకుంటే మాత్రం మీకు పెద్ద టాస్కే అని చెప్పాలి. అందుకే ఈ ఊరు ఆర్కిటెక్చర్తోనే ఫేమస్ అయ్యింది. అక్కడి వాళ్ళు వీటిని కరణ్ అని పిలుస్తూ ఉంటారు. తేనె తుట్టే నిర్మాణాలు అని అర్థం. ఇవి పగలేమో కొండల్లా లేదా పుట్టల్లా, దూరం నుంచి చూస్తే తేనె తుట్టల్లా కనిపిస్తాయి. రాత్రిపూట మాత్రం లైట్ల వెలుగులో చాలా అందంగా కనిపిస్తూ ఉంది కందోవన్. ఇంత వెరైటీగా కట్టుకున్నారు సరే, మరి అందులో ప్రజలు ఉండేందుకు అనుకూలంగా ఉంటుందా అనే కదా మీ డౌట్. మన ఇండ్లలో మనం ఎంత సౌకర్యవంతంగా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. పైగా వాళ్ళు ఇండ్లలో హీటర్, ఫ్యాన్, ఏసీ లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ఈ ఇండ్లు చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటాయి. మనిషి ప్రశాంతంగా బతకడానికి ఇంతకంటే ఏం కావాలి? అంతేకాకుండా ఇక్కడ జనాభా చాలా తక్కువ. 2006 జనాభా లెక్కల ప్రకారం 160 పైగా కుటుంబాలు ఇక్కడ ఉండేవి. ప్రస్తుతం దాదాపు 100 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్లతో గొడవలు తక్కువే. ఈ ఊళ్ళో వీధులుంటాయి, కానీ రోడ్లు సరిగ్గా ఉండవు. ఇండ్లు కొండల మీద ఉంటాయి. కాబట్టి పక్క వీధికి వెళ్లాలంటే మెట్లు ఎక్కాలి, లేదా నిటారుగా ఉండే దారిలో నడిచి వెళ్లాలి. ఆ దారుల్లో నడవడం అక్కడి వాళ్లకు ఈజీనే, కానీ కొత్తగా వెళ్లిన వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం. అంటే వెహికల్స్ ఉండవు కాబట్టి వాయుశబ్ద కాలుష్యాలు ఉండవు. ఈ ఊళ్ళో ఒక వెరైటీ సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం పెండ్లికి ముందే అబ్బాయిలు ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాతే పెండ్లి చేసుకోవాలి. సంపాదనకు కొదువ లేకుండా ప్రజలు చేత్తో తయారు చేసిన బొమ్మలు, వస్తువుల్ని అమ్మడం ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉత్పత్తి చేస్తారు. రంగురంగు దారాలతో, ట్రెడిషనల్ డిజైన్లతో కార్పెట్లు తయారవుతాయి. వాటిని కిలింగ్, బజిమ్ కార్పెట్లు అంటారు. వాటితో పాటు ఆడవాళ్లకు తలకు కట్టుకునే స్కార్ఫ్ వంటివి తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ మినరల్ వాటర్ కి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నీళ్లు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని చెప్తారు. ఈ మధ్యకాలంలో టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది కందోవన్. దాంతో హోటల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నారు టూరిస్టులు. బస చేసేందుకు వసతులు కల్పించడం ద్వారా కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలు గత 700 ఏండ్లుగా ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు. వీళ్లంతా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, కందోవన్కు పశ్చిమాన 2 కిలోమీటర్ల దూరంలో హిలేవర్ గ్రామం ఉంది. మంగోలియన్లు దాడి నుంచి తప్పించుకోవడానికి కందోవన్ దగ్గరలోని మైదానానికి వాళ్లంతా వలస వచ్చారట. ఈ ప్రదేశానికి వచ్చిన మొదటి సమూహం వాళ్లే అని చెప్తారు. అలా వచ్చిన వాళ్లు తలదాచుకోవడానికి కరణ్లు తవ్వారట. దండయాత్ర చేస్తున్న మంగోలియన్ల నుంచి తప్పించుకోవడానికి పూర్వీకులు అగ్నిపర్వత శిలలను తవ్వి నివాసంగా చేసుకున్నారని పరిశోధకులు చెప్పారు. ఈ ఇండ్లు చూడటానికి చాలా వింతగా కనిపించినా చాలా సౌకర్యంగా ఉంటాయి. అందుకనే ఈ ఇండ్లలో ఉండటానికి ఇబ్బంది పడరు వాళ్ళు. ఇరాన్ లేదా కందోవన్లో స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది. ఆ తేనె కోసం అక్కడి వాళ్ళు తేనెటీగల పెంపకం చేస్తారు. అలా పెంచిన తేనె తుట్టెల నుంచి తేనెను నేరుగా గాజు సీసాల్లోకి తీస్తారు. ఏ సీజన్లో వెళ్లినా మార్కెట్లో తేనె సీసా రెడీగా ఉంటుంది. సబాలన్ శిఖరంలో సుల్తాన్ టాఫీ అనే భాగం మీద ఉంది కందోవన్ గ్రామం. అంటే అజర్బైజాన్ రాజధాని తబ్రిజ్ సిటీకి చాలా దగ్గర అన్నమాట. అక్కడి నుంచి కారు లేదా మినీ బస్సులో దాదాపు 1 గంటలో కందోవన్ చేరుకోవచ్చు. లేదంటే తబ్రిజ్ నుంచి రైల్లో ఒస్కు పట్టణం వెళ్లి అక్కడి నుంచి కారులో 20 నిమిషాలు జర్నీ చేయాల్సి ఉంటుంది. కందోవన్ ప్రజలు ట్రాన్స్పోర్ట్ కోసం గాడిదలను ఉపయోగిస్తారు. వాళ్ళు సామాన్లు లేదా అమ్మే వస్తువుల్ని మూట కట్టి వాటిని గాడిదల మీద వేస్తారు. అవి పడిపోకుండా తాళ్లతో కట్టి వాళ్ళు కూడా గాడిదల మీదనే ఎక్కుతారు. కందోవన్లోనే కాదు, ఇరాన్ దేశమంతటా ట్రాన్స్పోర్ట్ కోసం గాడిదలనే ఉపయోగిస్తారు. ఇరాన్లో శీతాకాలంలో చలి ఎక్కువే, అందుకే ఒంటెబొచ్చుతో టోపీలు తయారు చేస్తారు.